ఎవరికిద్దామా ఈ మహిమ? ఎవరికిద్దాము ఈ మహిమ? ఈ మహోన్నతమైన కార్యాలు చేసేవాడు దేవుడు తప్ప ఎవడు లేడు. నేను అనుకుంటున్నా చాలాసార్లు, నీవు లేకుండా నేను బ్రతకలేను దేవా. ఒక క్షణం నువ్వు మర్చిపోతే నేను చనిపోతానేమో. నా ఒకటే బాధ తెలుసా, బ్రతికినన్ని రోజులు నీతిగా బ్రతకాలి, బ్రతికినన్ని రోజులు ప్రజాసేవ చేయాలి, బ్రతికినన్ని రోజులు దేవుని మందిరం కోసం ప్రయాసపడాలి. చనిపోతే సురేందర్ పాల్ అంటాడు బ్రతికే ఉన్నాడు, మంచిగా పని చేశాడు, వాడి పనులు ఇంకా చచ్చిపోలేదని నా గురించి ప్రజలు చెప్పుకోవాలి. ఇంకేం ఆశ లేదు. అమెరికాకు పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, విదేశాల్లో సెట్ కావాలి, ఏ BMW కార్లో తిరగాలి, ఆ ఏరోప్లేన్లో తిరగాలి అని ఏం లేదు. దేవుని మందిరంలో నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి.